Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు 283 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. చాలా మంచి సాలరీతో ఈ పోస్టులను ఫిలప్ చేస్తున్నారండి. వాటి గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. చాలా మంచి సాలరీతో ఈ పోస్టులను నిర్వహిస్తున్నారు. ఆ పోస్టుల వివరాలు మరియు ఆ పోస్టులకు సంబంధించిన శాలరీ వివరాలు మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. అందులో కోడ్ ABCD అనేవి జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులు అండి. అదేవిధంగా కోడ్ E చూసినట్లయితే అది సీనియర్ ట్రాన్స్లేటర్ పోస్ట్ అండి. జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్ట్కి శాలరీ చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 శాలరీగా మెన్షన్ చేశారు. వీటితో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కూడా దీనికి కల్పిస్తారండి. అదేవిధంగా కోడ్ E అనే పోస్ట్కి చూసినట్లయితే ఆ పోస్ట్కి స్కేల్ కనుక చూసినట్లయితే 44,900 నుంచి 1,42,400 శాలరీగా మెన్షన్ చేశారు. వీటితో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కూడా కల్పిస్తారండి. ఒకసారి వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులకి 275 వేకెన్సీస్ చూపిస్తున్నారు. సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి 8 పోస్టులు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రారంభించబడ్డాయండి. ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 29, 2020 రోజున విడుదల చేయబడింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్లయితే జూలై 25, 2020గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ జూలై 27, 2020గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫీ పేమెంట్ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఛాలెంజ్ జనరేట్ చేసుకోవాలండి. ఆ ఛాలెంజ్ జనరేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూలై 29, 2020గా మెన్షన్ చేశారు. అదే బ్యాంక్ ద్వారా మీరు ఛాలెంజ్ పేమెంట్ చేయడానికి జూలై 31, 2020గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ సెలక్షన్ చూసినట్లయితే 2 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే అక్టోబర్ 6, 2020గా మెన్షన్ చేశారు. పేపర్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే జనవరి 31, 2021గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసినట్లయితే వారు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఒకవేళ నేపాల్, భూటాన్, టిబెటియన్ అయి ఉంటే వారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. లేకపోతే వారికి అవకాశం కల్పించట్లేదు. ఒకసారి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు మధ్య వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏజ్ని సరిచూసుకునే తేదీ చూసినట్లయితే జనవరి 1, 2021గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అంటే అభ్యర్థులు జనవరి 1, 1991 నుంచి జనవరి 1, 2003 మధ్యలో జన్మించిన వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా కల్పించారు ఫ్రెండ్స్. SC, ST కేటగిరీ వారు అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పించారు. OBC క్యాండిడేట్ అయితే నాన్ క్రిమి లేయర్ ఉన్న వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పించారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే 10 years రిలాక్సేషన్ కల్పించారు ఫ్రెండ్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OBC క్యాండిడేట్ అయితే 13 సంవత్సరాలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ SC, ST కేటగిరీ వారైతే 15 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి చూసినట్లయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. అప్లై చేసుకునే వారికి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ముందుగా జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్ట్ అంటే కోడ్ ABCD అనే పోస్టులకు చూసినట్లయితే వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం ఇప్పుడు చూద్దామండి. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసినట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్ డిగ్రీ, హిందీలో మాస్టర్ డిగ్రీ ఉన్న వారికి డిగ్రీ లెవెల్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ, ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ ఉన్నట్లయితే హిందీ డిగ్రీ లెవెల్లో ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీ ఏ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ హిందీ మీడియం చదివి ఉండి డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీ ఏ సబ్జెక్ట్ కలిగి ఉన్నప్పటికీ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండి హిందీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లెవెల్లో కలిగి ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ మాస్టర్ డిగ్రీ ఎగ్జామినేషన్ని హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో రాసి ఉండాలి. అంతేకాకుండా డిగ్రీ లెవెల్లో ఆ 2 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టుగా ఉండాలి. వీటితో పాటు హిందీ టు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులలో ట్రాన్స్లేటర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా
సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి చూసినట్లయితే ఈ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ మిగతా పోస్టుల లాగానే ఇక్కడ కూడా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అంటే అన్ని పోస్టులకు కూడా క్వాలిఫికేషన్ ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్ కల్పిస్తున్నారు. అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే 100 రూపీస్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీని. అంతేకాకుండా ఉమెన్స్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వారికి చూసినట్లయితే వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదండి. ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే దీంట్లో 2 పేపర్స్ మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకటి పేపర్ 1, 2 పేపర్ 2 అని. పేపర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. అంతేకాకుండా పేపర్ 2 అనేది ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది. ఎందుకంటే మీ వర్కే ట్రాన్స్లేటర్ వర్క్ కాబట్టి మీకు ట్రాన్స్లేషన్ స్కిల్ ఎంతవరకు ఉంది అనేది ఈ పేపర్ 2 ఎగ్జామ్ ద్వారా తెలుసుకుంటారు ఫ్రెండ్స్. పేపర్ 1లో సబ్జెక్ట్స్ చూసినట్లయితే జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ ఉంటాయండి. ఆ 2 కూడా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ డ్యూరేషన్ 2 అవర్స్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పేపర్ 2 చూసినట్లయితే ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అండి. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ పైన ఉంటుంది. వీటికి కూడా 200 మార్క్స్గా మెన్షన్ చేశారు. టైం డ్యూరేషన్ కూడా 2 అవర్స్గా మెన్షన్ చేశారు. పేపర్ 1 ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్స్ కూడా మెన్షన్ చేస్తున్నారండి. ఒక్క క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే మీకు 0.25 మార్క్స్ అనేటివి కట్ అవుతాయి. కాబట్టి అప్లై చేసుకునేవారు తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవాలంటే ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 1 టైం రిజిస్ట్రేషన్ నెంబర్తోనే మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అది లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయరాదండి. 1 టైం రిజిస్ట్రేషన్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ సూన్.